హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అండ్ డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు. కొంతమందికి ఏమో డేటా నాట్ ఫౌండ్ వచ్చింది, కొంతమందికి ఏమో ఫొటోస్ బ్లాంక్ ఇచ్చేసాయి, కొంతమందికి అసలు డౌన్లోడ్ అవ్వలేదు. సో కొంతమంది డౌన్లోడ్ అయిన వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం ఉంది అడ్మిట్ కార్డులో. ఇవన్నీ సాల్వ్ చేస్తూ ఎన్టీఏ సాల్వ్ చేస్తూ మనకు మళ్ళీ న్యూ అడ్మిట్ కార్డ్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ న్యూ అడ్మిట్ కార్డులో ఉన్న చేంజెస్ ఏంటి అండ్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఒకవేళ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని దానికి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించినప్పటికీ కూడా మళ్ళీ న్యూ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అంటించండి. ఎందుకంటే ఎన్టీఏ మళ్ళీ న్యూ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేసింది. ఓకేనా, అండ్ ముఖ్యంగా ఎవరికైతే ఫోటో బ్లాంక్ వచ్చింది, ఫోటో సైన్ రాలేదు అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డౌన్లోడ్ చేసుకోండి. నిన్న మార్నింగ్ నుంచి కొంతమందికి వచ్చేసాయి, కొంతమందికి రాలేదు. ఈవినింగ్ వరకు కూడా, నైట్ వరకు కూడా చాలామంది స్టూడెంట్స్కి రాలేదు. సో మాకు మెయిల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఒకటి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ వచ్చేసరికి ఇంతకుముందులాగా క్లిక్ హియర్ ఫర్ అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్లోకి వెళ్తుంది. ఈ పేజ్లో అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ ద్వారా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అని వస్తుంది. అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోండి. అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోవడం కూడా ప్రతి పేజ్ని సపరేట్గా తీసుకోండి. వీలైతే కలర్ ప్రింట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా కూడా పర్లేదు. సో ముఖ్యంగా మీ డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్, పేరు, డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అసలు చేంజెస్ చేసింది ఏంటి అని చూస్తే మేజర్ చేంజెస్ ఏం లేవు. ఒకే ఒక చేంజెస్, ఎవరికైతే డౌన్లోడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు చేసిన చేంజ్, అంటే వాళ్ళందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం. డౌన్లోడ్ కాని వాళ్ళకి అసలు డౌన్లోడ్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సో మేజర్ చేంజ్ ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించిన సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో మా ఇంటర్న్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి మేము కొన్ని వర్డ్ కన్వర్ట్ చేసి ఈ బాక్స్ని మేమే రీసైజ్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి అంటే ప్రాబ్లమ్ ఉంది, కొంతమంది కాంటాక్ట్ అయిన వాళ్ళు అండ్ ఎన్టీఏకి మెయిల్స్ చేసిన వాళ్ళు. సో ఎన్టీఏ కూడా దీన్ని చూసి పేజ్ 2లో ఉన్న పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ని ఇంక్రీజ్ చేశారు. ఓకేనా, మీకు ఫస్ట్ పేజ్లో ఏం చేంజెస్ లేవు, సెకండ్ పేజ్ నుంచి ఈ చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఈ సెకండ్ పేజ్లో మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్ అనేవి థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోతాయి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రతి ఒక్కరు ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ అడిగారు, అన్న ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించడానికి ప్లేస్ లేదు ఎలా అని. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఎన్టీఏ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి మళ్ళీ రీజనరేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 23 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క డేటాని సర్వర్స్ మెయింటైన్ చేయడం, హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం, దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, సో ఎన్టీఏ నుంచి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. టెస్ట్ లింక్స్ ఉంటారు వీటిని. ఓకేనా, కొన్నిసార్లు టెస్ట్ లింక్స్ అనేవి ముందు వస్తాయి, దాని తర్వాత ఒరిజినల్గా వస్తుంది. మీకు రిజల్ట్స్ కూడా అలానే వస్తుంది. ముందు టెస్ట్ లింక్లో రిజల్ట్ వస్తుంది. ఓకేనా, టెస్ట్ చేసిన తర్వాత మీకు హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ తర్వాత మళ్ళీ కంప్లీట్ రిజల్ట్స్ అనేది వస్తాయి అనమాట. వీటిని టెస్ట్ లింక్స్ అంటారు. ఇది ఎన్టీఏ నుంచి ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4x6 మీరు అంటించండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో మా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకైతే మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. మీరు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది 7893947288. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.